తాగేసిన కదా ఎప్పుడే తమ్మ కూర్చో. హలో అమ్మా ఎక్కడ నేను షేన్ కాడికి వచ్చిన బిడ్డ. నువ్వేడున్నావు బిడ్డ? ఇంటికి వచ్చా కదమ్మా, ఇంటికాడ ఎవరు పోయేస్తాను. ఇంటికి వచ్చినావా? అయ్యో ఇక చూడని ఇవాళ షేన్ కాడికి వచ్చి ఉండు బిడ్డ. నేను అత్తాను తొందరగానే. చాలా చేయి నా దగ్గరనే ఉన్నది. మళ్ళా ఉండుగా నీ అత్తాను. ఉండుగా కూర్చోర్లా బల్ల మీద కూర్చోర్రి. ఇంకెంతసేపు అయితే మీ అమ్మ రావడానికి? ఎప్పుడు వచ్చింది బిడ్డ? అంత మంచిగా చిట్టి? అంత మంచిగా ఏం బిడ్డ అంత బక్కగా అయ్యారు? తింటలేరా? ఏ మనుషులు లెక్క ఉన్నారా? మొత్తం మోకాలు అంత ఇడ్చుకపోయి ఎట్లున్నారు మీరు? తింటానమని చెప్తారు ఇద్దరు. అదేం లేదమ్మా, మమ్మల్ని చూడగా చాలా అవుతాం కదా, నీకు అందుకే అట్లా అనిపిస్తుంది. అయినా కానీ నువ్వేందమ్మా ఇట్లా అయినావు? టైం గోలు వేసుకుంటున్నావా? వేసుకుంటాను బిడ్డ. అయ్యో నేను పిచ్చిదాన్ని బిడ్డ. మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మాట్లాడుతానా. ఇగో తాళసే తీసుకో బిడ్డ. తాళం తీసుకొని ఇంట్లో ఉండుర్రి. నేను పోయి రోడ్డుకు పోయి చికెన్ కూర తెస్తా. ఇంట్లో కూర్చోపోలు బిడ్డ. చిట్టి ఏం చేస్తాను బిడ్డ? గోళీలు వేసుకునే టైం అవుతుంది. ఇంత చాయ్ పెట్టుకురాపోరాదు బిడ్డ. నేను ఇక్కడ ఏం కాలేను. నీకు కాలు చేతులు పని చేస్తానే పోయి పెట్టుకోపో. ఇప్పుడు నేను ఏమందనే గట్లా సీదరించుకుంటున్నావు? చిటి బడిరా. ఏంటిది? ఎందుకు వెళ్తాను? ఏంటి అమ్మ చూసి కదిలించుకుంటాను? నేనేమన్నా మీ అమ్మను? అరే అది కాదే, అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండకే అమ్మ బాధపడుతుంది. చూద్దాం. ఎటు వేస్తాను బిడ్డ? ఊరికి వేస్తాను పెద్దమ్మ. ఏ ఊరు పోయినావు? అమ్మ వాళ్ళ ఇంటికి వేస్తాను పెద్దమ్మ. అవునా బిడ్డ? వాళ్ళ పొలం కాడికి రాలేదు. ఇక పోలేదు బిడ్డ, ఇంటికి అన్నీ ఉన్నాయి. అలా అన్న వదినలు వచ్చారనున్నా. ఇక అన్నవాది నచ్చిల్లని ఇక నేను ఉన్నా. ఇవాళ ఒక్క రోజు ఉందామని ఉన్నా. ఇక సరే బిడ్డ, ఇక నాకు పని ఉన్నది. సరే పెద్దమ్మ. చిట్టి నేను వంట చేయలే బిడ్డ, వండుకొని తినుల్లి. నేను గప్పలని దాకా వేస్తా. సరే పో. అరే మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా. చూడకండి రోజు నిన్ను చాలా చూసి మళ్ళీ అంతే తీరా. మన ఊళ్ళు ఉన్నప్పుడు మా సోదరుడు కూడా నువ్వు హైదరాబాద్ పోయినాక మొత్తం మర్చిపోయినావు కదా. అంతే బిజీనారా నువ్వు? అదేం లేదురా, కొంచెం బిజీ కూడా అంతే. బయట పోయి తినేద్దాం బావా. సరేపా తినేద్దాం పరా, తినేద్దాం పా ఏమన్నా. పాలే రైట్ ఇక మరి సరే వెళ్ళావు రైట్ రా. ఓకే ఫోన్ చేయి. మంచిగా ఉండాలా నువ్వు. ఓ చిట్టి, అన్నం వండుకోమని చెప్పినా కదా బిడ్డ, వండుకోలేదా? వండుకున్నాం, తిన్నాం, అయిపోయింది అంతే.
నువ్వు టైంలో అంతా నీకు ఎవడండి పెడతాడు? సరే తీ బిడ్డ, ఇన్ని మంచిలు అన్నది అవుతా, పానం అంత ఎట్లా అవుతుంది. ఇగో నీ బట్టలు విండుకుంటానా, నాయి కూడా విండు. సరే తీ బిడ్డ, పిండుతా. నీ అయితేంది, నా అయితేంది. నేనేమన్నా ఇంకా బట్టలు విందామని చెప్పిన. ఏంది అమ్మకు పని చేయాల్సింది పోయి అమ్మ నువ్వు పని చెప్తావా? ఇక పని మనిషి ఎక్కడ పడతాను ఇక నా భర్త నన్ను ఎప్పుడు కొట్టలే, నువ్వే బట్టే కొట్టిండు నన్ను. అరే ఇక్కడ ఒక్కనే కూర్చునేవేంద్రా? ఏం లేదురా, నా బాధ నాకున్నది. నిజాన్ని చెప్పాలంటే నీ అమ్మ కోసం ఏమి రాలేదురా. మా భార్య ఊపిరి లొల్లి పెడతానరా, బిజినెస్ పెడతామని. అందుకే పొలం అమ్ముదామని చెప్పి వచ్చిన. కాదురా, నువ్వు లేకపోతే అమ్మ ఆ పొలంలో ఏదో ఒక పని చేసుకొని వస్తాను. నువ్వు ఇప్పుడు ఆ పొలాన్ని అమ్ముతానంటే కదా. అమ్మ నువ్వు అన్నదలకి ఇచ్చి పెట్టిపోయినావు, అమ్మ పరిస్థితి ఏందిరా? అదేరా నా బాధ అంతా. చెప్తున్నా నీ ఇష్టం రా, చెప్తారా నీ ఇష్టం. ఇక చిటి గిడ కూర్చున్నావు, ఇంట్లో కూర్చోపోయినావే. నువ్వు ఆమె కోసం నన్ను కొట్టినావు కదా, నువ్వు వచ్చిన పని ఏంది, చేసే పని ఏంది? అది కాదే, మనం వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే అమ్మ చెప్తే బాధపడదానే. అవన్నీ నాకు తెలియదు. మనం వచ్చిన పని చేస్తే వచ్చాయేమో, లేకపోతే నేను మా ఇంటికి పోతా. ఏంది బిడ్డ, ఎందుకు లొల్లి పెట్టుకుంటాళ్ళు? నువ్వే కట్టే ఈ లొల్లి. నువ్వు లేకపోతే మేము వచ్చిన పని ఎప్పుడూ అయిపోవు. ఏంది బిడ్డ, కూడలేమో అంటుంది, నాకు అర్థమైతలేదు. అదేం లేదమ్మా, మన పొలం ఉన్నాయి కదా, అది అమ్మి బిజినెస్ పెడదామని చెప్పాను పొలాలు, లేకపోతే ఇంటికి పోతా అంటే. పొలం అమ్మి పైసలు ఇచ్చినావే నీకు అర్థం, లేకుంటే నీ ముఖం కూడా చూడం మేము. మీరు లొల్లి పెట్టుకోకులు బిడ్డ, నాకు ఏమైనా మంచిదే, నేను ఎట్లా బతికినా మంచిదే. మీకు నేను పైసలు తెచ్చిస్తా, మీరు సంతోషంగా ఉంటేనే నాకు చాలు. తెత్త బిడ్డ. రామన్న, ఓ రామన్న, రామన్న, ఓ రామన్న. ఏందమ్మా గిట్లా వచ్చినావు? పని పడ్డది బిడ్డ నీతో కొంచెం. ఏంటమ్మా? పొలం అమ్ముదాం అనుకుంటాను బిడ్డ, నాకు పైసలు అవసరం పడ్డాయి. నువ్వు పొలం అమ్ముడేందమ్మా? పానాలు లెక్క వేసుకున్న పొలం అమ్ముతా అంటాను, అసలు ఏమైంది? నాకు నా కొడుకు ప్రేమ కావాలి బిడ్డ, నా కొడుకు పొలం అమ్మి నచ్చిన పైసలు కావాలి. ఏందో అమ్మా ఈ కాలం, కొడుకు కోసం పానాలు లెక్క వేసుకున్న పొలాన్ని అమ్ముతా అంటాను. సరే పేపర్లు ఇచ్చినావు మరి? ఉండు, పైసలు వస్తుంది. ఎక్కడైతామా పైసలు? ఎక్కడమ్మా? ఎక్కడైతే నీకెందుకు, మనకు కావాల్సిన వచ్చినాయి కదా. ఎడిపోతావమ్మా? మన పొలాన్ని ఆఖరిసారి ఉషత్త బిడ్డ. మనం వచ్చిన పని అయిపోయింది కదా, పోదాంపా. కనీసం అమ్మరాని చెప్పిపోదాం. అమ్మ లేదు, ఏం లేదు, బట్టలు జాగ్రత్త, పోదాంపా. చెప్పిపోయినా అయిపోవాని అమ్మకు.
ఏ చెప్పుడు ఎక్కడ తిన్నాడు అరే ఏమైందా చెప్పకుండా ఏమవుతాను ఏ పా లేట్ అవుతుంది నడు అరే ఏంద్రా దీన్ని బాగా చెప్పని ఇక్కడ కూర్చుకోపోతుంది ఏమవుతుందిరా అంటే ఏమవుతుందిరా అంటే వాళ్ళ గురించి తెలిసా చెప్పాలి కదా ఏందని అంత కూర ఆరే మనుషులు అరే పైసా ఉన్నాయి ఆరా అంత అధ్వానం ఆరా మనుషులు చే గంత అధ్వానం మా ఊళ్ళు ఇవ్వడి ఇంతవరకు ఆ ముసల్దాన్ని తిడుతుంది ఆ మొగని తిడుతుంది ఏమి అయ్యో అమ్మ ఎందుకు ఎడతాను ఏం చేయాలి కొడుక నా కొడుకు అమ్మ ప్రేమ వద్దు అమ్మిచ్చే పైసలు కావాలి తీసుకొచ్చి ఇచ్చిన నువ్వేమో వానికి అడిగింది ఇచ్చినావు నేను వాడికి చెప్పకుండానే పోయినాము అదే నాకు ఏం లేకుండా చేసి నన్ను అనాథం చేసి